హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నాను, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటి అంటే నా లివింగ్ రూమ్ని నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో అమెజాన్ నుంచి అయితే కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నా దానికోసమని. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నా. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తీసుకున్న ప్రోడక్ట్స్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ కర్టన్స్. ఇవి వచ్చేసరికి షేర్ కర్టన్స్. సో ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. సో పైన వచ్చేసరికి ఇలాంటి డిజైన్ వచ్చింది. సో క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. ఇవి వచ్చేసి నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. దీని ప్రైజెస్ అండ్ అలాగే దీని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. సో క్వాలిటీ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది. సో చెప్పాను కదా, సో డబల్ రాడ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇలా వేసాను. మంచిగా మనం వెంటిలేషన్ అది ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి షేర్ కర్టన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక సోఫా రన్నర్ అనమాట. సో ఇవి వచ్చి కూడా నేను 2 తీసుకున్నాను. సో నాకు 2 అయితే సరిపోతాయి అనిపించింది. సో నాది వచ్చేసరికి లాంజర్ లాగా వస్తుంది అనమాట. సో ఎల్ షేప్ సోఫా. సో దానికోసమని నేను 2 తీసుకున్నా. మన సైజుని బట్టి మనం ఆర్డర్ చేసుకోవాలి. సో నేనైతే ఇలాంటివి 2 ఆర్డర్ చేసుకున్నాను. 1 సైడ్ 1 అండ్ 2 సైడ్ 1. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది అనమాట ఈ క్వాలిటీకి. దీని మీద ఉన్న డిజైన్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి ఇలా హ్యాంగింగ్స్ అయితే వచ్చేసాయి ఎడ్జెస్లో. క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీని మెటీరియల్ కానీ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా వచ్చిందనమాట. లెంత్ కూడా బాగా రీజనబుల్ లెంత్లోనే వచ్చింది. ఎడ్జెస్ వచ్చేసరికి ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి. సో మనం ఈజీగా కూడా వాష్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చి నేను ప్యాక్ ఆఫ్ 2 కర్టన్స్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి షేర్ కర్టన్స్ తీసుకున్నాను కదా. సో ఫ్రంట్ వచ్చేసరికి ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇది వేయడం వల్ల లివింగ్ రూమ్ మొత్తం పాప్ అయినట్లు అనిపించింది అనమాట. అండ్ ఎడ్జెస్ వచ్చేసరికి ఇలా టాజల్స్ లాగా ఇలా లేస్ లాగా అయితే కుట్టేశారు కంప్లీట్గా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది సీత్రూ లాగా లేదనమాట మొత్తం కూడా. సో ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అండ్ దీని మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కొంచెం ఎక్కువే అనిపించింది, బట్ క్వాలిటీ మాత్రం ఈ ప్రైస్కి తగ్గట్టే ఉందన్నమాట. సో ఇవి వచ్చేసరికి 2 తీసుకున్నాను. ఇవి కూడా క్వాలిటీ మెటీరియల్ చాలా బాగుంది. ఈ ప్రైజెస్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఇందాక మెన్షన్ చేసినట్టు లివింగ్ రూమ్ మొత్తం ఇలా పాప్ అవుతుంది అనమాట. సో దానికోసం అదే నేను ఈ కలర్ తీసుకున్నాను. జనరల్గా నేను ఎల్లో ప్రిఫర్ చేయను, బట్ ఇది వేసిన తర్వాత చాలా మంచి లుక్ వచ్చింది అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పిల్లో కవర్స్ అయితే తీసుకున్నా. ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. క్వాలిటీ అండ్ సైజ్ కూడా చాలా మంచిగా వచ్చిందనమాట. దీని మీద వర్క్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగా వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ వచ్చిందనమాట. అండ్ మంచి సైజ్ పిల్లో కూడా పడుతుంది. ఎడ్జెస్ వచ్చేసరికి ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా వర్క్ అనమాట, థ్రెడ్ వర్క్. మెటీరియల్, క్వాలిటీ అండ్ కాస్ట్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ఇవి ప్యాక్ ఆఫ్ 2 నేను తీసుకున్నవి. దీని మీద వర్క్ ఉంది కదా, అది నాకు బాగా అనిపించింది. సో దానికోసమని అయితే నేను ఇవి 2 ఆర్డర్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా జిప్ వస్తుంది. సో ఈజీగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ పిల్లో ఏదైతే ఉందో అది. సైజ్ కూడా చాలా మంచి సైజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇలాంటి రగ్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది కార్పెట్ జూట్ వచ్చేసి ఫ్యాబ్రిక్. ఇది క్వాలిటీ చాలా బాగుంది. ఫినిషింగ్ ఇది వచ్చేసి 2 కలర్స్లో వచ్చింది. క్వాలిటీ చూసారు కదా, చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. నేను యాక్చువల్గా దీన్ని ఒక ఫ్లోర్ ల్యాంప్ ప్లేస్ చేయడానికి ఇదైతే ఆర్డర్ చేశా. ఈ క్వాలిటీ కానీ మెటీరియల్ కానీ అండ్ ఈ సైజ్ కూడా చాలా మంచి సైజ్ వచ్చింది. సో ల్యాంప్ పెట్టినప్పుడు కూడా మనకు మంచిగా అనిపిస్తుంది అన్నట్లు నేను దీన్ని ఆర్డర్ చేశాను. మనం లివింగ్ రూమ్ కానీ ఎక్కడైనా ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టి మనము ఆ ప్లేస్ని ఎలివేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగా సింపుల్గా
ఓన్లీ ఆ ల్యాంప్ కాకుండా దీని మీద ఇది ప్లేస్ చేయడం వల్ల సో ఆ ఏరియా అనేది ఇంకా మంచి లుక్ వచ్చింది. సో దానికోసం అయితే దీన్ని ఆర్డర్ చేశా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి సో ఈ లివింగ్ రూమ్ అంతా ఇలాంటి థీమ్తోనే ఉండాలి అన్నట్లు ఈ మ్యాట్ అయితే తీసుకున్నాను. ఈ డోర్ మ్యాట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలాంటి గ్రిప్ వచ్చిందనమాట. సో మనకు పడిపోతామన్న ప్రాబ్లం అయితే లేదు. సో ఈజీగా ఫ్లోర్కి స్టిక్ అయిపోతుంది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నేను లివింగ్ రూమ్ అంతా ఒకే కలర్తో మ్యాచ్ చేద్దాము అన్నట్లు దీన్ని అయితే తీసుకున్నాను, ఇలాంటి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో. సో క్వాలిటీ అండ్ దీని ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది నాకు. సో దానికోసం అయితే దీన్ని ఆర్డర్ చేశా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఇలాంటి ఫ్లోర్ ల్యాంప్ తీసుకోవాలి అని. ఫైనల్గా అయితే నేను దీన్ని అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. మంచి ప్రైస్కే వచ్చింది అండ్ దీని మెటీరియల్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా అనిపించింది. సో దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. సో ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చిందనమాట. అందులో ఇలాంటి మాన్యువల్ ఒకటి మెన్షన్ చేశారు. సో మనం ఈజీగా ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా లివింగ్ రూమ్ అంతా ఒకే కలర్తో పాప్ చేయాలి అనుకుంటున్నానని. సో దానికోసం అయితే నేను ఈ కలర్ పర్టికులర్గా ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇన్స్టాలేషన్ కూడా ఈజీ. ఫస్ట్ ఇలాంటి ల్యాంప్ ఉంటుంది అనమాట. జస్ట్ మనము ఇలాంటి స్టిక్స్ వస్తాయి, వాటిని జస్ట్ మనం స్క్రూ టైప్లో మనం ఫిట్ చేసుకోవడమే ఇలాగా. సో కంప్లీట్గా మనం అన్నీ కూడా ఒక్కొక్క సైజులో వస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ దట్ మాన్యువల్ మనము దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. సో ఫిట్టింగ్ కూడా ఇది చాలా ఈజీ. ఇలా పైన మనము ల్యాంప్ ఫిట్ చేస్తాం కదా, ఇలాంటివి డిజైన్స్ చాలా ఉన్నాయి. నేను పర్టికులర్గా ఈ కలరే కావాలి అన్నట్లు దీన్ని నేను తీసుకున్నాను అనమాట. దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. జస్ట్ మనం అలా ప్లగ్ ఇన్ చేయడమే. ఒక చిన్న లైట్ కూడా వాళ్ళే ఫిక్స్ చేసి ఇస్తారు. సో నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. ఎవరైనా ఇలాంటి ఫ్లోర్ ల్యాంప్స్ కోసం ట్రై చేస్తుంటే ఇది ఒకటి బెస్ట్ ఆప్షన్. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇలాంటి కలర్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సో ఆ ఏరియా మొత్తం నాకు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఇది పెట్టిన తర్వాత అనిపించింది అనమాట. సో ఫైనల్గా అయితే నేను ఈ ల్యాంప్ అయితే తీసుకున్నాను. మీరు ఇలాంటి ల్యాంప్స్ కోసం మీరు చెక్ చేస్తుంటే తప్పకుండా ఈ ప్రోడక్ట్ని అయితే సజెస్ట్ చేస్తాను. సో నేనైతే ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి కార్పెట్. సో సేమ్ అంతా కూడా ఒకే థీమ్లో ఉండాలి అన్నట్టు ఈ కార్పెట్ అయితే తీసుకున్నా. సో రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది కార్పెట్ కూడా. సో కార్పెట్ క్వాలిటీ అండ్ మెటీరియల్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలాంటి గ్రిప్ వచ్చిందనమాట. సో ఇటు అటు జరుగుతుంది అన్న ప్రాబ్లం అయితే అస్సలు లేదు. అంతే అండి, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. నేనైతే నా లివింగ్ రూమ్ని ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా నీడ్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.